ఆడుకోవాలనే పద్ధతి ఉంటుంది. ఇప్పుడు హాలిడే వస్తే టీవీ ముందు కూర్చోవాలి, గేమ్స్ ఆడుకోవాలి, డాడీ సెల్ ఫోన్ తీసుకోవాలి, ట్యాబ్లో ఏదైనా ఆడుకోవాలి. ఇంత జనరేషన్ మార్పు వచ్చేసింది. సో ఇంత జనరేషన్ మార్పులో మన పిల్లల్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలనేది ఒకసారి మనం చూసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే మనం ఇంట్లో ఒక పద్ధతి నేర్పించి పంపిస్తాం, బయట సొసైటీలోకి వచ్చిన తర్వాత దానికి రివర్స్లో ఉంటారు. చైల్డ్ కన్ఫ్యూషన్లో ఉంటాడు. మమ్మీ చెప్పింది ఫాలో అవ్వాలా, టీచర్ చెప్పింది ఫాలో అవ్వాలా, బయట జరుగుతుంది ఫాలో అవ్వాలా. సో ఎప్పటికప్పుడు వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయండి. ఎవ్రీవన్ ఈస్ బిజీ విత్ దర్ ఓన్ వర్క్స్, బట్ డెఫినెట్లీ వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు ద ఓన్ చిల్డ్రన్ దే ఆర్ ద ఫస్ట్ ప్రయారిటీ. ప్రతిరోజు మీరు ఎంత బిజీగా ఉన్నా, ఎంత బిజీ స్కెడ్యూల్స్లో ఉన్నా, స్పెండ్ సమ్ టైం విత్ దెమ్, సిట్ విత్ దెమ్, ఇంటరాక్ట్ విత్ దెమ్. వాళ్ళ ఫ్రెండ్స్ గురించి అడగండి, వాళ్ళ టీచర్స్ గురించి అడగండి, స్కూల్లో ఏం చేశారు, కొత్తగా ఏం నేర్చుకున్నాడు. అట్లాగే ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు దే విల్ బి వెరీ ఫ్రీ టు షేర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ దే విల్ బి నో సచ్ గ్యాప్. ఏది గ్యాప్ కూడా రాదు పేరెంట్స్ మధ్య. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో అందరూ ఎంప్లాయిడ్ అవ్వడం, స్కూల్లో దిగు పెట్టి తీసుకెళ్తారు, ఇంట్లో కాసేపు మోస్ట్లీ మదర్స్ కేర్ తీసుకుంటారు. ద రిమైనింగ్ టైం మనకు వాళ్ళతో కూర్చొని వాళ్ళ మాటలు వినే ఛాన్స్ దొరకట్లేదు. నేనేమంటానంటే ఈ ఏజ్లో వాళ్ళతో కూర్చొని మాట్లాడలేకపోతే ఫ్యూచర్లో మనం వాళ్ళు మాట్లాడే టైం కూడా వాళ్ళకి దొరకదు. అఫ్కోర్స్ మనకు కూడా ఉంటుంది ఆ టైం. ఎందుకంటే పెరుగుతున్న కొద్ది బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి, వాళ్ళకి ఎడ్యుకేషన్లో లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు చూసారు లైఫ్ అంతా మెకానికల్గా అయిపోయింది, అంతా మెకానికల్. పిల్లల్లో కూడా బాండింగ్స్ ఉండట్లేదు. అమ్మమ్మ అంటే తెలియదు, తాతయ్య అంటే తెలియదు, వాల్యూస్, అటాచ్మెంట్స్. ఎందుకంటే ఎడ్యుకేషన్తో పాటు ఇవన్నీ నేర్పించాలి కంపల్సరీగా కూడా. ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే ఎడ్యుకేషన్ ఒకటే పిల్లల్ని పైకి తీసుకురాదు. ఎడ్యుకేషన్తో పాటు వాల్యూస్ ఉండాలి, వాళ్ళకి రిలేషన్స్ వాల్యూ తెలియాలి, మంచి చెడ్డ అనేది నేర్పించాలి. ఇవన్నీ కూడా టీచర్స్ అండ్ పేరెంట్స్ ఇద్దరు కంబైన్గా నేర్పించాల్సిన బాధ్యత ఉన్నారు. అండ్ నెక్స్ట్ థింగ్, పిల్లల యొక్క సైకాలజీ చూసుకుంటే వాళ్ళు చాలా సెన్సిటివ్ సైకాలజీ ఉంటుంది. సైకాలజీ వాళ్ళు ఎంత సెన్సిటివ్గా ఉంటారంటే కొంతమంది పిల్లలు చిన్న దానికి కోపడిపోతూ ఉంటారు. ఆ కోపం అందుకు వస్తుంది గమనించారు ఎప్పుడైనా? వాళ్ళు చేసేది గుర్తించకపోతే వాళ్ళ కోపం వస్తూ ఉంటారు. వాళ్ళకి అటెన్షన్ కావాలి. అంటే నేను ఎవరిని కించపరచలేదు, మన ఇండియన్స్కి అమెరికన్స్కి చాలా తేడా ఉన్నారు కొన్ని విషయాల్లో. అమెరికాలోని ఒక పిల్లడు గ్లాస్తో నీళ్ళు కింద పడేశాడు అనుకోండి, దాన్ని పేరెంట్స్ అప్రిషియేట్ చేస్తారు. వావ్ సూపర్, గ్రేట్ జాబ్ అంటారు, ఎస్ డాడ్ అని చెప్తాడు వాడు. మనం గ్లాస్ పడేసినట్టు ముందు పట్టుకున్నాం వేస్తాం. యూ డోంట్ నో హౌ టు హ్యాండిల్. ఇలాగే గ్లాస్ పట్టుకునేది, దట్ ఈస్ నాట్ వీ షుడ్ డూ. దే డజంట్ నో. నేర్పించాలి మనకి. వాళ్ళు ఏం చేస్తారు, నేను మంచి చేసినప్పుడల్లా నా మీద అటెన్షన్ లేదు, మమ్మీ పోగొట్టలేదు, డాడీ పోగొట్టలేదు. ఒక డ్రాయింగ్ వేసి తీసుకొచ్చారు, మమ్మీ ఐ హ్యావ్ డ్రాన్ దిస్, యాపిల్ గీసాను, ఎక్సలెంట్ బెటర్, నీకు ఈరోజు చాక్లెట్ కొట్టాను, గుడ్ జాబ్, అప్రిషియేట్ చేయండి. యాపిల్ గేసి తీసుకొస్తే నువ్వు యాపిల్ గేసి తీసుకొస్తావంటే ఏబీసీ డ్రాయింగ్ వస్తున్నావు, నీకు యాపిల్ గీయమని చెప్పానా వెళ్ళు అని చెప్పినంటే ఓకే, నేను చేసి మమ్మీ గుర్తించట్లేదు, డాడీ గుర్తించట్లేదు. నా మీద అటెన్షన్ లేదు పేరెంట్స్కి. వాళ్ళు ఏం చేస్తారు, అటెన్షన్ గ్రాప్ చేయాలంటే ఏదో పిచ్చి వేషాలు వేస్తాం. అసలు ఏదో పడగొడితే మనం కంపల్సరీ అటెన్షన్ పే చేస్తాం, ఏదో పడగొట్టేసేది. అంటే తప్పు చేసి అటెన్షన్ రాబరుచుకుంటారు. నేనేమంటానంటే వాళ్ళు చేసి మంచిని ఎంకరేజ్ చేస్తే అప్పుడు ఆ మంచి అలవాటు అవుతుందా. లేకపోతే అల్లరి డెవలప్ అయిన లాజిక్ చెప్తున్నాను మీకు, ఈ విధంగా అల్లరి డెవలప్ అవుతుంది. నేను ఏం చేసినా పట్టించుకోవట్లేదు, నాకు 25 24 వచ్చాక 1 మార్క్ పోయినా తింటారు తప్ప 24 ఎట్లా వచ్చిందో నన్ను అడగదు. ఫినిష్. సో ఇవన్నీ కూడా చైల్డ్ సైకాలజీ ప్రకారం వాళ్ళు అలర్ట్ చేసే విధానాలు ఇలా మారిపోతారండి. ప్లస్ వాళ్ళని ఎప్పుడు కూడా చిన్నపిల్లలని చెప్పి పక్కన పెట్టడానికి లేదు, వాళ్ళు ప్రతిదీ చాలా హార్ట్ తీసుకుంటారు. వాళ్ళు చుట్టాల ముందు వాళ్ళు కరెక్ట్ చేయడం, వాళ్ళ ముందు కంపేర్ చేయడం. మీ అబ్బాయికి 50 మా వాడి ఎంత ట్రీట్ చేసిన రోజు 10 గంటలు చదివిస్తున్నారండి, వాడికి ఇంకా 45 వస్తున్నాయి. దేర్ ఇట్ స్టార్ట్స్ కంపారిజన్. సో నెవర్ కంపేర్ యువర్ చైల్డ్. ఎవ్రీ చైల్డ్ హ్యాస్ దర్ ఓన్ పొటెన్షియల్. ప్రతి ఒక్కరికి భగవంతుడు ఒక కెపాసిటీ ఇస్తాడు. పక్కవాడికి ఉన్న కెపాసిటీ మనకు ఉండాలని రూల్ లేదు. దే హ్యావ్ దర్ ఓన్ కెపాసిటీ. పక్కింట్లో అబ్బాయి ఇంత తింటాడు, ఆ ఏజ్ మన అబ్బాయి ఇంత తింటాడు, వాడి కెపాసిటీ అంతే. వాళ్ళు తిన్నారని మీరు ఫీడ్ చేయలేం కదా, వాంట్ అయిపోతుంది. సో ప్రతిదీ కూడా వాళ్ళ స్థాయిలోకి, వాళ్ళ యొక్క షూస్లోకి వెళ్ళి ఆలోచించండి. కంపారిజన్ దయచేసి ఫ్రెండ్స్ ముందు కానీ, వాళ్ళ కజిన్స్ ముందు కానీ, చుట్టాల ముందు కానీ, ఎవరి ముందు కూడా మీరు కంపారిజన్ చేయవద్దు.
వాళ్ళ పేరెంట్స్ అంటే తీసుకోగలరు తప్ప ఇంకోళ్ళ ముందు ఎవరి ముందైనా సరే మీరు వాళ్ళని క్రిటిసైజ్ చేస్తున్నారంటే ద టేక్ ఇట్ టు హార్ట్. అలా ఇంట్రోవర్ట్స్ అయిపోతారు, ఏది బయటకు చెప్పుకోరు, ఏం జరుగుతుందో మనకు తెలియదు, అట్లాగా నమ్మకం అయిపోతూ ఉంటారు. సో ఇట్లాగే చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయండి, ఇవన్నీ మీకు తెలియదని నేను చెప్పట్లేదు. ఇప్పుడున్న జనరేషన్ పిల్లల్ని ఈ విషయాల్లో మన హ్యాండిల్ సరిగ్గా చేసుకోకపోతే ఫ్యూచర్లోని ఒక వెరీ సాడ్ థింగ్ ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. బికాస్ ఇప్పుడు చూస్తూనే ఉన్నారు, దెర్ ఇస్ నో పిల్లలు అమెరికాలో ఉంటున్నారు, మీరు ఇక్కడే ఉంటున్నారు, మీరు ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ఉంటున్నారు. ఆ బాండింగ్ డెవలప్ అవుతుంది. ఆ షేరింగ్ అనేది పేరెంట్స్ నుంచే డెవలప్ అవుతుంది. ఎప్పుడు షేరింగ్ నేర్పించండి ముందు పేరెంట్స్తో, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్తో. ఆ షేరింగ్ క్లాస్ రూమ్స్లో కూడా అలవాటు అవుతుంది. సో ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా ట్రైన్ చేసుకున్నట్టయితే డెఫినెట్లీ పిల్లలందరూ కూడా చాలా బాగా ఎక్సెల్ అవుతారు. చాలా అబ్జర్వేషన్ చాలా బాగుందండి పిల్లలు, గ్రాస్పింగ్ కానీ మనం ఏం చెప్పినా సరే తక్కువ నేర్చుకుంటున్నారు. ఇంకా ఈరోజు ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడుతున్న ప్రతి పేరెంట్ ఆ ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్న ఫీచర్స్ అన్నీ తెలియకపోవచ్చు. ఒక చైల్డ్ ఇస్తే మీకు 10 నిమిషాల్లో మొత్తం చూపిస్తారు, అంత బాగా చేస్తున్నారు వాళ్ళు. యూ నీడ్ నాట్ టు టీచ్ ఎనీథింగ్. అట్లా సెల్ ఫోన్ ఇచ్చి వదిలేస్తే దీంట్లో ఈ ఫ్యూచర్ నేను చెప్తారు పేరెంట్స్కి, even we will surprise. So that is the way how children have been developed. వాళ్ళ మైండ్ సెట్ అన్నీ కూడా మారిపోతున్నాయండి. ఇది మనం కొంచెం చదువు సైడ్ డివేట్ చేస్తూ వాళ్ళు కౌన్సిల్ చేస్తూ వదిలిపెట్టండి. వాళ్ళు ఆడుకోవాలి, ఆ ఏజ్లోనే ఆడుకోగలరు. ఆ ఏజ్లో ఆ ఏజ్లోని వాళ్ళు చేయవలసిన ఫన్ అంతా కూడా వాళ్ళు డెఫినెట్లీ చేయాలి. వాళ్ళు లీవ్ దెమ్, లెట్ దెమ్ ప్లే, లెట్ దెమ్ హ్యావ్ ఎక్సర్సైజ్, లెట్ దెమ్ టాక్ టు అదర్స్. కొంతమంది పేరెంట్స్ రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు, బయటకు వెళ్ళకుండా, ఎవరితో మాట్లాడకుండా. కొంచెం సోషల్ నేచర్ అనేది నేర్పించాలి. ఆ సోషల్ ఎక్స్పోజర్ లేకపోతేనే 10th క్లాస్ వరకు చాలా చక్కగా ఇంట్లో పెరుగుతారు. ఇంటర్మీడియట్ వెళ్ళిన తర్వాత ఈ డిప్రెషన్లు, ఫ్రస్ట్రేషన్లు, ఎవరితో ఎకష్టం అవ్వకపోవడం, ఎవరైనా ఏమైందంటే ఆ మాట తీసుకోలేకపోవడం, ఈ సెన్సిటివ్ నేచర్స్ అనేది డెవలప్ అవుతున్నాయి. సో వీళ్ళందరూ ఫ్యూచర్ సిటిజన్స్. అదే మన రోజు ఈ పిల్లల మధ్య మనం అందరూ ఎగ్జిస్ట్ అవ్వాలి. సో వాళ్ళందరినీ మంచి సిటిజన్స్గా చేసుకోవాల్సిన బాధ్యత టీచర్స్కి, మన ఇన్స్టిట్యూట్కి ఉన్నది, యాజ్ వెల్ యాజ్ పేరెంట్స్ కూడా ఉన్నారు. సో దయచేసి అందరూ కూడా మంచి టైం పిల్లలతో స్పెండ్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు గివ్ టు ఆల్ ద పేరెంట్స్ నోటీస్, ఫుడ్ విషయంలో చాలా మంచి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉన్నది. తప్పలేదు, మనకు డబ్బులు ఉన్నాయి, మన పిల్లలకి కావాల్సింది కొనిపెడతాం. అలా చెప్పి కావాల్సింది కొనిపెట్టి వాళ్ళ ఆరోగ్యం మనం ఇది చేయకూడదు. అనుకుంటాం ఏం చీకోస్ పెడితే ఏమైపోతుంది, డ్రింక్ తాగి ఒక వాటర్ ఇచ్చే బదులు కోకోనట్ వాటర్ ఇవ్వండి, ఒక అలవాటు చేయండి. కోకోనట్ వాటర్ తాగకపోతే గ్లూకోజ్ కలిపి ఇవ్వడం, ఫ్లేవర్ కలిపి ఇవ్వండి. నేను మొన్న చూసాను, ఆ చైల్డ్ తాగేస్తాను ఆ నాన్నగారు చక్కగా 1 లీటర్ స్ప్రైట్ బాటిల్ కొనేసి ఇచ్చారు. అసలు ఆ స్ప్రైట్, ఆ డ్రింక్స్లో ఎంత డేంజరస్ కెమికల్స్ ఉన్నాయంటే ఆ ఏజ్ నుంచి అట్లా ఫీడ్ చేయడం వల్లే ఈరోజు మీరు పిల్లలు చూస్తున్నారు లేదు, ఒక 6th 7th క్లాస్కి వస్తే గ్యాస్ట్రిక్ అల్సర్, ఏదో సమ్ అబ్నార్మాలిటీ, లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్. ఇవన్నీ ఏంటంటే మనం ముందు నుంచి అలవాటు చేసి ఫీడ్ చేసే దాన్ని బట్టి వాళ్ళ హెల్త్ డిపెండ్ అయి ఉంటారు. ఇప్పుడు ఫుడ్ మీకు తెలియదు లేదు, మనం తింటుంది కెమికల్స్, నిజమైన ఫుడ్ తింటలేదండి, కెమికల్స్నే తింటున్నాం మనం. అది జాగ్రత్తగా ఎంచుకొని తింటున్నాం కెమికల్స్ అన్నీ కూడా. సో దయచేసి పిల్లలకి ఆ ఫుడ్స్ అన్నీ కూడా మీరు ఎంకరేజ్ చేయొద్దు, జంక్ ఫుడ్స్ పెట్టద్దు. ఇప్పుడున్న కండిషన్స్లో మోస్ట్లీ పిల్లలు ఎక్కువసేపు కూర్చోడానికి ఇష్టపడతారు, దానివల్ల ఒబీస్ అయిపోతారు. వాళ్ళకి చిన్న వయసులో వాళ్ళకి తెలియదు, ఒబీస్ అవుతే అవేమి పట్టించుకోరు. కొంచెం ఏజ్కి వచ్చిన తర్వాత ఫీల్ అవుతారు వాళ్ళు, దెన్ డెఫినెట్లీ లేదు. సో అట్లాంటి పరిస్థితి లేకుండా వాళ్ళకి మంచి ఎక్సర్సైజ్ చేయించండి, ఆడుకోనివ్వండి. అవసరమైతే మీరు వాడండి, మీకు ఎక్సర్సైజ్ 2 విధాలుగా పనికి వస్తుంది. జంక్ ఫుడ్స్ తగ్గించండి. ఈవెన్ డ్రింక్స్ అయితే మొత్తం దయచేసి పిల్లలకి ఎంకరేజ్ చేయొద్దు. అవి ఎంత డేంజరస్గా ఉన్నాయంటే, రీసెంట్గా ఏదో బండి రిపేర్ చేయించుకున్నప్పుడు చేతికి గ్రీజ్ అంటుకుంటే నేను వాటర్తో కడుక్కోలేదు, స్ప్రైట్తో కడుక్కున్నాను. ఎందుకంటే అది వేగం వదిలిపెడుతుంది జీడీని. అంటే జస్ట్ ఇమాజిన్ దాంట్లో ఎంత కాన్సన్ట్రేషన్ యాడ్ చేస్తున్నారో కెమికల్ని. అసలు ప్యూర్ క్లీన్ హ్యాండ్స్ అయిపోయి గ్రీజ్ వదిలేసింది అంటే అది లోపల ఇంటెస్టైన్స్లో తిరిగి అది ఎన్ని సెల్స్ని చంపేస్తుంది, లోపల ఏ జ్యూసెస్ అది ఆఫ్ చేస్తుంది, డైజెస్ట్ ఫంక్షన్ మారిపోతుంది, మనకు చాలా అబ్నార్మాలిటీస్ వస్తాయి. సో దయచేసి మీరు ఏం పెట్టినా సరే ఫ్రూట్స్ అన్నీ కూడా ఫ్రూట్స్ పెట్టండి, అన్నీ కూడా ఆయిల్లెస్ ఫుడ్స్ ఎక్కువ అలవాటు చేయండి పిల్లలకి. అవన్నీ అలవాటు చేయడం వల్ల జంక్ ఫుడ్ సైడ్స్ వాళ్ళ అట్రాక్షన్ తగ్గింది.
అఫ్కోర్స్ బయట చూస్తే పానీపూరి తినాలనిపిస్తుంది, చాట్ తినాలనిపిస్తుంది. మనం అవాయిడ్ చేసే విధానం బట్టి ఉంటారు. అవన్నీ కూడా అవాయిడ్ చేస్తే వాళ్ళు హెల్తీగా ఉంటారు. వాళ్ళు హెల్తీగా ఉంటే మనం అన్ని విషయాల్లో కూడా చాలా హ్యాపీగా ఉంటాం. సో దిస్ ఈజ్ ఓన్లీ ఫ్యూ థింగ్స్ విచ్ ఐ కేమ్ అక్రాస్ వెన్ ఐ వాజ్. మా ప్రీప్రైమరీ పిల్లలు అందరూ పలకరిస్తూ ఉంటారు అసలు ఒక్కొక్క పేరుతో. కొంతమంది ప్రిన్సిపల్ సార్ కూడా కొత్త సినిమా పేరు కూడా పెట్టి పిలిచేస్తున్నామండి. కొంతమంది అయితే మా ఫ్రెండ్ వెళ్ళి వచ్చినట్టే చేపట్టుకుని మా ఫ్రెండ్ వచ్చారు, ఓకే ఐ యాక్సెప్ట్, నో ప్రాబ్లం. సో వాళ్ళ నేచర్ చాలా ఇన్నోసెంట్గా ఉంటుందండి. వాళ్ళు ఆ ఏజ్లో ఏమీ తెలియదు, చెప్పాల్సిన బాధ్యత మనకే ఉంది, అవన్నీ నేర్పించాల్సిన బాధ్యత మనకే ఉంది. మదర్ ఫాదర్ని నమ్మకపోతే ఎవరు నమ్ముతారు పిల్లలు? వాళ్ళు ఏం పెట్టినా తింటారు. వాళ్ళు చెప్పలేరు కదా, దే కెనాట్ టెల్ యూ దట్ నువ్వు ఆయిల్ ఫుడ్ పెట్టుకో మమ్మీ, నాకు ఆయిల్ ఫుడ్ పెట్టకపోతే అబ్జెక్ట్ చేయకుండా లేదు. సో పేరెంట్స్గా యూర్ ఆల్ ఎడ్యుకేటెడ్, యూర్ ఆల్ వర్కింగ్, మీకు అందరికీ తెలుసు, ఈ విషయాలన్నీ కూడా తెలుసు. బట్ సమ్ టైమ్స్ అవాయిడ్ చేయడానికి మీరు ఇస్తున్నారు ఆ ఫుడ్స్ అన్నీ కూడా. సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ప్రొవైడ్ a very good healthy hygienic food. అలాంటి ఎక్సెస్ కూడా పెట్టద్దండి. జీవితంలో ఏది ఎక్సెస్ అయినా సరే పాయిజన్ అయిపోతుంది. అది ఫుడ్ అవ్వనివ్వండి, మనీ అవ్వనివ్వండి, హ్యాపీనెస్ అవ్వనివ్వండి. ఎక్సెస్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ పాయిజన్ ఎక్సెప్ట్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ మీరు ఎంత ఎక్సెస్లో ఇచ్చినా, ఎంత రేంజ్లో చదివించినా అభ్యంతరం లేదు, దానివల్ల నష్టం లేదు. కానీ ఎక్సెస్లో మిగతా ఏది ఇవ్వద్దు, ఇంక్లూడింగ్ ఫుడ్, మనీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. దయచేసి గ్యాడ్జెట్స్ నుంచి కూడా పిల్లల్ని అవాయిడ్ చేయొచ్చు. మా అబ్బాయి సెల్ ఫోన్ వాళ్ళ గేమ్ ఆడితే పొంగిపోతున్నాం తప్ప, ఆ సెల్ ఫోన్ 1 గంట యూజ్ చేయడం వల్ల ఆ రేడియేషన్ ఎఫెక్ట్కి వాళ్ళ చిన్న వయసులోనే బాడీ బట్టబుల్ వచ్చేస్తుంది. 10th క్లాస్లో లిక్విడిపోతుంది వాళ్ళు. వాళ్ళ ఇంటర్మీడియట్ క్యాంపస్కి 40 years చైల్డ్లో ఉంటారు. వాళ్ళు అసలు లిక్విడిపోతుంది, రేడియేషన్ ఎఫెక్ట్. ఆ టెక్నాలజీ అంతా కూడా బాగాలేదు. వాళ్ళకి యూజ్ చేయాల్సిన టైం చాలా ఉన్నది. సో గ్యాడ్జెట్స్ నుంచి దయచేసి వాళ్ళు అవాయిడ్ చేయండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిజాస్టర్ ఆఫ్ దిస్ జనరేషన్. ఇప్పుడున్న పిల్లలు ఆ ప్రపంచంలో మునిగి తేలుతూనే ఉన్నారు. పొద్దున్న వేస్తే దేవుడి ఫోటో, మమ్మీ డాడీ ఫోటో చూడలేదు, ఫేస్బుక్లో వాట్సాప్లో చూస్తున్నారు, ఇంక్లూడింగ్ ఎవ్రీవన్. డోంట్ వండర్ దట్ ప్రీప్రైమరీ కిడ్స్ డజంట్ డూ. సో అన్ని విధాలుగా కూడా వాళ్ళకి అలవాట్లు అన్నది వస్తున్నాయి వాళ్ళకి. సో దయచేసి వాళ్ళ యొక్క సరైన దీంట్లో వాళ్ళని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ, వాళ్ళు ఏదైనా చెప్తే కూడా దయచేసి వినండి, పేషెంట్గా వినండి. వాళ్ళని కోపపడ్డం, మీరు ఎప్పుడైతే కోపడతారో వాళ్ళు చెప్పడం మానేస్తారు. ఎందుకంటే మీరు వాళ్ళు చెప్పి అటెన్షన్ పే చేయలేదు. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ ఐ వుడ్ లైక్ టు సజెస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇన్ ఆల్ యువర్ hectic schedule. And I wish all my children all the best for the next coming years. I wish everyone will come out with the flying colors. God bless you. Thank you.